కార్ కోసం 500, 500, 500 అప్పుడప్పుడు దాచిపెట్టిన అమౌంట్ ఇంత అయింది. సో ఎంత అయి ఉంటుంది కమెంట్లో షేర్ చేయండి. సో మా కార్కి ఫస్ట్ పేమెంట్ ఇదే అన్నమాట. గుడ్ మార్నింగ్, వెల్కమ్ మా డిప్స్. ఎట్లున్నారు మీరు అందరు? నా కమెంట్ చెప్పండి. నేను చాలా బాగున్నాను. సో పిల్లలు చిన్నప్పుడు మనం కవర్తో టఫేల్ అని బెలూన్ కొట్టినట్టు కొడదాము, అదే ఆడుతున్నారు. ఆడు చూడండి, తేజ్ వాడు పెద్ద అనుకుంటాం కానీ రుత్తుగాడు పుట్టేసరికి తేజ్ పెద్ద అనిపిస్తాడు, కానీ ఇద్దరు చిన్నోలేనండి. సో పువ్వులుగా లాస్ట్ ఇవి ఈ సీజన్కి దేవుడికి ఎంచక్క మాల చేసి వేశాను. మా చిన్ని కృష్ణయ్యకి ఎంత ముద్దుగా అనిపిస్తున్నారు కదా. నేను బొట్టు వగేర ఏం పెట్టలేదండి, ఆల్రెడీ చూడడానికి చాలా ముద్దుగా ఉన్నాడు మా కిట్టయ్య. తర్వాత ఏంటంటే సంధ్య ఇంట్లో ఓడిబియ్యం పోసుకొచ్చాను కదా, అవి 2 days అటు పక్కకే ఉన్నాయి. మా అత్తే నన్ను అడిగింది, ఓడిబియ్యం ఓడిబియ్యం పోసిన బియ్యము అందులో కుడుకలు ఆకులు ఒక్కలు ఉంటాయి కదా, విడివిడిగా వేస్తామా అని చెప్పేసి. నా మధ్య మండ, నాకు గుర్తే లేదు అత్తమ్మ అంటే, నువ్వు అట్లా వేస్తావని నేను నిన్నగో ఫోన్ చేసిన బిడ్డ అన్నది. సో నిన్న సందీప్ వాళ్ళందరూ రావడం వల్ల దావత్ కాడనే ఉన్నాం. సో ఈరోజు తీసుకొని ఇందులో ఆకులు ఉన్నాయి, మళ్ళీ ఏమంటారు కుడుకలు ఉన్నాయి, రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో అవి అట్లనే ఉంటే బియ్యం అని ఖరాబ్ అయిపోతాయి. సో చాలామంది ఓడిపోయే వీడియో చూసి మేము కరీంనగర్ సైడే, మాకేమో ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఇద్దరికి పోస్తారు అన్నారు. సో మేమైతే రాజన్న సిరిసిల్ల అటు సైడ్ మాకు ఓన్లీ మగవాళ్ళకి పోయారు, ఓన్లీ ఆడవాళ్ళకే పోస్తారు. ఒక్కొక్క దగ్గర ఒకలా ఉంటుందని చెప్పాను కదా. సో అలా అనమాట. ఖమ్మం సైడ్ చాలామందికి, ఇప్పుడు మా కాలనీలో ఉన్న వాళ్ళకి చాలామందికి ఓడిబియ్యం తెలియదు, బట్ వాళ్ళు తెలంగాణ వాళ్ళే. సో అలా వాళ్ళు కొంచెం బార్డర్స్లో ఉంటారు కదా. సో అట్లా తప్పేం లేదండి, ఎవరి ఆచారాలు వాళ్ళకు. ఒక ఊర్లో సేమ్ ఉన్న ఆచారమే ఇంటింటికి మారుతూ ఉంటుంది, ఏరియాలకు మారకుండా ఉంటుందా చెప్పండి. సో మొత్తంకైతే మా అత్తయ్యకి నా మీద చాలా నమ్మకం. అందుకే తను చెప్పారు, తను చెప్పిన వెంటనే నాకు గుర్తొచ్చి కుడుకలన్నీ వేరు చేసి పెడుతున్నాను అనమాట. సో చాలామంది ఆ దావత్ వీడియోకి మీ బాండింగ్ ఎప్పుడు ఇలాగే ఉండాలక్క, మీరు చాలా హ్యాపీగా ఉన్నారు అక్క కలిసి అన్నారు. నాకు చాలా బాగా అనిపించింది, నిజంగానే కదా. సో ఎప్పటికీ మా బాండింగ్ ఇలాగే ఉండాలి. సో ఉంటుంది కూడా. తర్వాత ఏంటంటే కొంచెం వర్షాలు పడుతున్నాయి కదా, పైన ఎండాకాలం అంతా మనం లేకపోయేసరికి చెట్లు అన్నీ ఎండిపోయినాయి. నాకు బ్రహ్మకమలం అంటే చాలా ఇష్టం. ఈ ఇయర్ నా బ్రహ్మకమలానికి ఫ్లవర్ వచ్చేది. నేను చేసిన తప్పల్లా ఒకటే, వీటిని పైన వదిలేసిపోవడం. అట్లీస్ట్ ఇంట్లో ఉన్న మొక్కలు బయట పెట్టాను కదా, అట్లాగే కమలం గులాబీ పూలన్నింటినీ కింద వరండాలో మన పార్కింగ్ ప్లేస్లో పెట్టిపోతే బాగుండు అనిపించింది. కానీ ఏం చేస్తాం, ఈ ఏడాదిన్నర కష్టం. నా బ్రహ్మకమలం ఈసారి పూస్తుందని బాగా ఆశలు ఉండే, ఎండిపోయింది. చాలా బాధ అనిపించింది. చూడండి ఎట్లా ఎండిపోయిందో. నేను నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ వరకు కూడా లీఫీ వెజిటేబుల్స్ ఒక్క రోజుగా కొన్నింది లేదు. పైన ఫుల్గా కాసినాయి. నాకు చాలా గార్డెనింగ్ చేస్తే చాలా పీస్ఫుల్గా ఉంటుంది మైండ్, నిజంగానే మనకు స్ట్రెస్ కూడా తగ్గుతుంది. సో ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేద్దామని ఆ రోజు కొంచెం వర్షం పడేటట్టుంటే గడ్డంతా పీకేసి సీడ్స్ పెట్టడానికి ట్రై చేశాను అనమాట. నా దరిద్రానికి నేను సీడ్స్ పెట్టినాక 3-4 రోజుల నుంచి వర్షాలు లేవేం ఎండలే కొడుతున్నాయి. సో మీరు ఎవరైనా పూణేలో ఉన్న వాళ్ళైతే, పూణేలో ఇప్పుడు జగన్నాథ స్వామి పల్లకి రోడ్డు మీద రథయాత్ర నడుస్తూ ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. నాకు అక్కయ్య వాళ్ళు కాల్ చేసి, అక్క వాళ్ళు రండి పాల్కీకి అందరం కలిసి, పాల్కీకి అందరం కలిసి వెళ్దామని చెప్పేసి. సో నాకు కూడా ఈరోజు వెళ్దామని ప్లాన్ అయితే ఉంది. శేఖర్ గారేమో వద్దంటున్నారు, ఎందుకంటే మొన్న దాకా పూణేలో వర్షాలు పడి రెడ్ అలర్ట్ ఉండే. సో ప్రజెంట్ 2 days నుంచి వర్షాలు ఆగిపోయినాయట. సో మీరేమంటారు, ఈ వీడియోలు తొందరగా కమెంట్ చేసేయండి. సో నేనేమో ఈవినింగ్ వెళ్దామని మైండ్లో ఫిక్స్ అవుతున్నా. తేజ్కేమో ఎగ్జామ్స్ ఉన్నాయి, తేజ్ని ఇక్కడ పెట్టేసి ఋతుగాడిని పోదాం అనుకుంటున్నాం. ఎందుకంటే జగన్నాథుడి పల్లకి అండ్ వన్ మోర్ గుడ్ న్యూస్ కూడా ఉంది ఒకటి. సో ఇవన్నీ ఒకేసారి చూసుకోవచ్చు కదా అని. సో కమెంట్ చేసేయండి మీ అభిప్రాయం ఏంటో. సో గడ్డి అంతా తీసేసి ఇలా వీటిని సెట్ చేసి, ధనియాలు ఎప్పుడైనా మనం క్రష్ చేసి వేయాలి. చాలామంది అంటుంటారు, మేము ధనియాలు పెడితే కొత్తిమీర రావు అసలు అని. ధనియాలు మీరు క్రష్ చేసి వేయకపోయినా వస్తుంది, కానీ క్రష్ చేసి వేస్తే ఏంటంటే తొందరగా అవుతాయి. కానీ ధనియాలు పెడితే మీరు అవి వారంలో రావాలని ఓప్స్ పెట్టుకోకూడదు. కొన్నిసార్లు వారం 10 రోజులకి మొలకెత్తాయి. చాలామంది నానబెట్టి పెడతారు. నేను ఏ సీడ్ కూడా నానబెట్టి పెట్టను, డైరెక్ట్ వాటర్లోనే, డైరెక్ట్ సాయిల్లోనే పెట్టేస్తాను అనమాట. మెంతులు అయితే పెట్టిన 10 daysకి మీకు క్రాప్ వచ్చేస్తుంది. మీరు కట్ చేసుకొని మైక్రోగ్రీన్స్ కాకుండా మెంతి కూర వాడుకోవచ్చు. సో మన లక్ష్మీ అక్కల మనవరాలు తేజస్విని
తర్వాత ఏంటంటే తేజువానికి బాక్స్ చేయడానికి బయటికి వెళ్తున్నాము. రితు వాళ్ళకు కొంచెం హెల్త్ బాగాలేదని ఇంట్లోనే ఉంచుకున్నాను అనమాట. సో తేజు మా పక్క పాపది ఇద్దరు బాక్స్. సో ఈ బాటిల్ మేము తాగడానికి తీసుకున్నాం. వెదర్ బాగుంది కదా, అలా అలా తిరిగి వద్దాం అని చెప్పేసి. సో తిరిగి వచ్చాక ఈరోజు మనకు ఆ డబ్బా ఉంది కదా, దాన్ని ఓపెన్ చేద్దాం. దాంట్లో డబ్బులు వేయాలి యాక్చువల్లీ, కానీ పడతలేవు. సో ఆ డబ్బులను తీసేసి బ్యాంకులో వేసి మళ్ళీ అందులో ఫ్రెష్గా డబ్బులు వేయడం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో కొన్నిసార్లు టైం ఎలా ఉంటుంది తెలుసా, ఫ్యామిలీకి మనం ఎంత ఎర్న్ చేసినా బ్యాంక్లో 50,000 కూడా బ్యాలెన్స్ లాగా మిగలదు. సో ప్రజెంట్ మా సిచ్యువేషన్ అలాగే ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఏడాది అర్థం నుంచి అప్పుడు 500 ఇప్పుడు 500 లాగా సేవ్ చేసుకుంటూ వేసిన డబ్బాలో డబ్బులు ఉన్నాయి కదా, సో అవి మాకు కొంచెం బాగా జర హ్యాపీగా అనిపించాయి. బట్ వాటిని డిస్టర్బ్ చేయకూడదు అని శేఖర్కి ముందే చెప్పాను. ఎందుకంటే అవి మేము ఫ్యూచర్లో కార్ కొన్నా లేదా శేఖర్కి ఇంకొక బైక్ కొన్నా వాటికి మెయిన్గా అయితే కార్ డబ్బా అనేది కార్ కోసం డౌన్ పేమెంట్ కోసమే తీసుకున్నాను. సో ఆ డబ్బా ఓపెన్ చేద్దాం. సో మా కానుగ చెట్టు, మల్లె చెట్టు మా ఇంటికి చాలా కల వాటి రెండింటితోటి. మల్లె చెట్టు అయితే అడవిలాగా అయిందండి, చాలా పిట్టలు గూళ్ళు ఉన్నాయి అందులో. తర్వాత కల్లెమగు మునుపు ఆకులు రిలితే మళ్ళీ ఆకులు రాకపోయేవి, మధ్యలోకి ఇరగొట్టేసాను మొత్తం. తర్వాత గుబురుగా వస్తుంది, ఫుల్గా ఆకులు సైజు పెరిగిందనమాట. తర్వాత అది మా గోరింటాకు చెట్టు. సో మా వాడగట్టుకు ఒకరి గోరింటాకు ఉన్నప్పుడు ఎప్పుడో అడిగాను నేను, మా లక్ష్మకు ఉన్నప్పుడు ఫుల్గా తెంపుకున్నాను. సో ఇంకెవరికో ఉంది, వాళ్ళు ఇయ్య అన్నారు. అప్పుడు ఛాలెంజ్గా నాకెందుకు కూడకూడదు అని నేను చెట్టు పెట్టుకున్నాను. ఇప్పుడు గోరింటాకు తెంపుకొని చేతికి కూడా పెట్టుకుంటున్నాను. సో ఏదో ఒకరి మీద డిపెండ్ అవ్వడం కంటే మనకు ప్లేస్ ఉన్నప్పుడు మనకు నచ్చే చెట్లు మనం పెట్టుకోవాలి. ఖచ్చితంగా మీకు ఇంటి ముందర ప్లేస్ ఉంటే ఒక పళ్ళ చెట్లు పెట్టినా పెట్టకపోయినా ఒక మందార చెట్టు పెట్టుకోండి, ఒక గులాబీ చెట్టు, ఒక గోరింటాకు చెట్టు. మా కార్ కోసం డౌన్ పేమెంట్ కోసం మేము సేవ్ చేసిన మనీ అట్లీస్ట్ 1 lakh అయినా పే చేయాలని తెప్పించాను అవ్వ. సో ఇందులో ఉన్న అమౌంట్ని ఇప్పుడు తీయబోతున్నాం, ఎంతైతే చూద్దాం. 1.5 year మెల్లగా ఇందులో సేవ్ చేసిన అమౌంట్ అనమాట. సో ఇప్పుడు వీడియో చూద్దరు. సో ఇది మా కార్ డబ్బా, చూపిరండి. ఇది మా కార్ డబ్బా. కార్ కోసం ఇందులో డబ్బులు సేవ్ చేసాను. ఒక్క నిమిషం ఆగు. సో మొత్తానికి అయితే డబ్బా ఓపెన్ చేసిర్రు, పెట్టచ్చు నాని. మళ్ళీ చాలా వాటికి స్కూల్ ఉంటాయి నాని, మరి ఎట్లా కొట్టేస్తావు మళ్ళీ? అమౌంట్ పోతే రెడ్ క్లాత్ తోటి రాస్తే వచ్చిందా, సింపుల్గా తీయడం మరి. సో ఇది 1 lakh rupees బాక్స్ అని మీషోలో తెప్పించిన, కానీ 1 lakh ఏం పట్టలేదు. సో ఇవన్నీ అయినాయి ఒకసారి మనం లెక్క పెట్టాలి. ఇప్పుడు ఎన్ని ఉంటాయి ఈ పైసలు చెప్పు? 6 ఉంటాయా? ఇప్పుడు ఇవి లెక్క పెట్టి ఎన్ని ఉన్నాయో చెప్తా. యాక్చువల్లీ ఇందులో బేసిక్గా 1 lakh అయితే మా కార్కి డౌన్ పేమెంట్ కడదాం అన్నట్టు 2025 ఏప్రిల్, మరి ఇంకేంది 2025 ఏప్రిల్ తేజు బర్త్డే రోజు కొన్నాం. ఇది చూడండి భలే ఓపెన్ అయింది. అయితే చాలా వాటికి ఇది వెనకాల స్క్రూ ఉంటాయి, కాకపోతే దీనికి రాలేదు. అదిగో చెక్కదే ఉంటుంది. సో ఇక్కడ మనకు ఒక పెన్ ఇస్తారు, ఇటు నుంచి డబ్బులు వేయాలి, ఇటు నుంచి రౌండ్ చేసి వేయచ్చు. సో మొత్తం డబ్బులు ఎంతైనా శేఖర్ కౌంట్ చేస్తుండు. సో ఇక్కడ మనం ప్రతిదీ కొట్టేసుకోవచ్చు అన్నట్టు. 1 lakh ఇందులో పట్టదు నాని, ఇంతకు మించి ఇంకో నోటుగా పడతలేదు. ఇంకా ఇవాళ వేయాల్సిన డబ్బులు ఎవ్రీ మంత్ ఇందులో కొంచెం డబ్బులు అమౌంట్ యాడ్ చేస్తాం అనమాట. సో ఇంకా ఈసారి వేయాల్సిన డైరెక్ట్ బ్యాంకులో వేసేయడం. ఇవన్నీ తీసుకెళ్ళి ఇప్పుడు బ్యాంకులో కట్టి మళ్ళీ ఇంట్లో డబ్బులు వేయడం స్టార్ట్ చేయాలి. సో మా కార్కి మొట్టమొదటి సేవింగ్ ఇదే. కార్ మనం ఇప్పుడు కొన్నా 2 నెలల తర్వాత కొన్నా డౌన్ పేమెంట్గా ఈ అమౌంటే కట్టాలి, ఇంకొంచెం యాడ్ చేసి. మీరు ఎంత ఉంటుంది అనేది నాకు ఇక్కడ వీడియో పాస్ చేసి కామెంట్లో చెప్పండి, నేను ఎండ్ ఆఫ్ ది వీడియో మీకు మొత్తం చెప్తాను. ఇవన్నీ వెళ్ళి మనం బ్యాంకులో వేసేస్తాం. యాక్చువల్లీ మనం ఇది 1 lakh అంటాం కానీ ఇందులో 1 lakh పట్టదు. అయితే యాక్చువల్లీ మనం డబ్బులు సేవ్ చేయాలంటే కదలకి రా వీడియో తీసేటప్పుడు. సో మనం డబ్బులు సేవ్ చేయాలంటే ఒకటి మనం ఇలాంటి గల్లు వేసుకోవాలి, మళ్ళీ తీయాలంటే సో తీయడానికి భయం వేసి తీయం. రెండోది బ్యాంకులు వేస్తే ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ అవసరానికి తీయడం అవి వేస్తూ ఉంటాం. రెండోది చిట్టీలు కట్టాలి. సో మేము మా లైఫ్లో అంటే మా పెళ్ళైన మా మ్యారేజ్ లైఫ్లో ఇదే మా ఫస్ట్ గల్లా. కానీ
తేజ్ బర్త్డే రోజు స్టార్ట్ చేసాం. తేజ్ బర్త్డే రోజుల్లో ఇద్దరితో చెరి 500 ఇప్పించినాం. తర్వాత ఏమైంది 500 తర్వాత ఎప్పుడు ఉంటే అప్పుడే మెల్లమెల్లగా ఎప్పుడైనా ఉంటే అప్పుడు ఒకసారి నెలకు 1000 రూపాయలు అట్లా వేద్దును. తర్వాత ఈ మధ్య కాలంలో నేను నెలకి 3000 అట్లా వేయడం స్టార్ట్ చేశాను. అవిగో సేవింగ్ చేసి ఎలా అంటే నాకు మా మేడ్ ఉండేగా తను రావడం మానేసింది. సో అట్లా 1500. తేజ్ అనుకో ట్యూషన్కి వెళ్ళి బాగా చదువుతులేని ఫీలింగ్ అవుతుంది. నేను చదువుతుంది స్టార్ట్ చేశాను. తేజ్ ట్యూషన్ ఫీ 1500. సో అవి అట్లా వెళ్తే బయటికి ఎట్లా వెళ్ళేవి కదా, ఎందుకు ఎక్కువ సేవ్ చేయకూడదని చేయకండి నేను అనుకుని ఇలా వేసినాము. అంటే అక్కింత పీసిడిదా అనుకోలేదు, పీసిడిది కాదు. ఆ డబ్బులు మిగిలే ఒట్టిగానే బ్యాంకులో ఉన్నాయి అనుకోండి, కట్టలేక ఫోను ఖచ్చితంగా దేనికో దానికి ఖర్చు అయిపోయేది. సో అట్లా మేము ఇద్దరం ఆలోచించి వేసినాం ఇవి. సో మొత్తం అయినాక చూపిస్తాను, మీరు గెస్ట్ చేస్తారు ఎంత అమౌంట్ అయిందనేది. ఎందుకు అటు కదిలిస్తుంది నీకు అనిపిస్తుంది అనుకుంటా, మా పొట్టోడు ఇస్తుంది వీడియో మొత్తం ఫోన్ కదిలించుకుంటా. సో ఇవి శేఖర్ అవి లెక్క పెడుతుండు, ఇవి కూడా సెట్ చేసి నాకు ఇట్లా ఇప్పటికి కూడా లెక్క పెట్టరాదు. డాడీ కౌంట్ చేస్తుండే, ఆగు నాన్న, నాకు ఇప్పటికి ఇట్లా లెక్క పెట్టరాదు, లెక్క పోద్ది. ఎన్ని ఉన్నాయి మొత్తం? 40,000. 10,000 ఇవి 1 2 3 4 40,000. 1.5 year అయిందా? 2025 127th మే నుంచి ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేసాం. కరెక్ట్ 50,000 పెడదాం లోపల. సో ఇప్పుడు మనం వెళ్ళి బ్యాంకులో వేసేసుకుందాం. ఇగో ఇవి ఇవి చిల్లర ఎత్తావు, ఏం చెప్తావు? కార్ పైసలు ఎన్ని అయినాయి? నువ్వు లెక్క పెట్టేప్పుడే డిస్టర్బ్ చేస్తే ఎట్లా లెక్క పెడతారా? సో ఈ డబ్బా ఓపెన్ చేసినాం, పట్టేసినాం కూడా. సో దీంట్లో వచ్చిన అమౌంట్ ఒక 2 months ఇంకా వేయలేదు నేను, లాస్ట్ మంత్ ఈ మంత్. సో 2 కలిపి వేస్తే ఇంకో 10,000 అయ్యేది. సో మొత్తానికి 40,000 ఉందన్నమాట. ఇంకో 10,000 కలిపితే రౌండ్ ఫిగర్ 50,000 అవుతుంది. అంటే కార్ కోసం 1 lakh అనుకున్నాం, అలా సగం పేమెంట్ వచ్చినట్టే. ఇది పోయి మనం బ్యాంకులో వేసేసుకుందాము. మళ్ళీ ఇందులో ఆర్టీసీ మనం డబ్బులు వేసుకోవచ్చు. బయట అడితే 600 700 చెప్తున్నారు 1 lakh బాక్స్కి. సో ఇందులో రఫ్గా 40,000 పడుతుంది. కింద 1 lakh అని ఉంది కానీ ఎక్కువ పట్టట్లేదు. మాకు 40 పడ్డాక ఒక్క నోడుగా పడలేదు, అందుకే వేయడం ఆపేసాం అనమాట. సో మీరు ఇది మనం ఇట్లా శేఖర్ ఇట్లా గట్టి అని ఓపెన్ చేసాడు, మళ్ళీ దేని దానికి సెట్గా వేసిండు. సో 5-6 రూపాయలు పెట్టుకొని నాకు 87 రూపాయలకి వచ్చింది. ఏముంది కొంచెం అమౌంట్, మొత్తం అమౌంట్ రెడీ కాగానే మళ్ళీ తీసి బ్యాంకులో వేసుకోవాలి. ఇవి మనం ఆయిల్తో తుడిస్తే మొత్తం పోతాయి, మళ్ళీ రిలీజ్ చేసుకోవచ్చు.